యోగ్యుడైన దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ స్నేహితులందరికీ దివ్య వాక్యోదయం. ఈనాటి పాఠ్యభాగము 1 తెస్సలోనికైలకు రాసిన పత్రిక 2:4. సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమై మనుషులను సంతోషపెట్టువారము కాక మన హృదయములను పరీక్షించు దేవునినే సంతోషపెట్టువారమై బోధించుచున్నాము. సువార్త బోధించడానికి నియమింపబడడాన్ని బట్టి పౌలు గారు వివరంగా ఎంచుచూ ఉన్నారు. సువార్తను బోధించువాడు మొదట పరిశుద్ధాత్మ ద్వారా తగినవాడని ప్రకటింపబడిన తరువాత దేవుని చేత ఎన్నుకోబడతాడు. పరిశుద్ధుడైన పౌలు గారు తనను తాను బాగా సిద్ధపరుచుకున్నారు. దేవునితో 3 సంవత్సరాల కాలము ఏకాంతముగా గడిపి దాని ద్వారా మానసిక, భౌతిక, ఆత్మీయ క్రమశిక్షణను ఆయన నేర్చుకున్నారు. ఇది ఒక క్రైస్తవుడు మారు మనసు పొందిన క్షణంలోనే పరిశుద్ధాత్మ ప్రభావంలోనికి వస్తాడు. దేవుని ప్రణాళికలోనికి రావాలని పరిశుద్ధాత్మ దేవుడు అతనిని ప్రేరేపిస్తాడు. యేసుక్రీస్తు వారి యొక్క సువార్తను ఇతరులకు అందించడానికి యోగ్యునిగా ఉండడానికి నీ జీవితంలో ప్రతి విషయాన్ని ప్రార్థన ద్వారా పరిశుద్ధాత్ముడు అదుపులో ఉంచుతాడు. రాత్రింబవళ్ళు పౌలు గారు ప్రయాసపడి ప్రసవ వేదన పడ్డాడు కదా. అతడు ప్రయాసపడ్డాడని మనకు తెలుసు. కానీ అతడెందుకు ప్రసవ వేదన పడ్డాడు? ఇది చీకటి శక్తులతో పోరాటం. ప్రార్థనలో ప్రసవ వేదన అవసరం. దేవుణ్ణి ఎరిగినటువంటి తల్లిదండ్రులు తమ ఇంటిలోని పనివారి ద్వారా, పిల్లల ద్వారా, మార్పులేని బంధువుల ద్వారా ప్రవేశించే అంధకార శక్తులను అరికట్టడానికి ప్రార్థనలో పోరాడుతూ ఉంటారు. మనం చేసే ప్రతి పని మన ఆత్మీయ జీవితాన్ని ప్రభావితం చేస్తుందని గుర్తుపెట్టుకో. కాలక్షేపం కొరకు మాట్లాడుతూ గడపకూడదు. దేవుని చిత్తంలో నిన్ను నీవు మానసికంగా, భౌతికంగా, ఆత్మీయంగా కూడా క్రమశిక్షణ అలవరుచుకుంటే నీ ఇంటి చుట్టూ గట్టి ఇనుప కంచె వేసుకుంటావు. పొగడ్తలతో కూడినటువంటి మాటలు పౌలు గారు ఎప్పుడూ కూడా మాట్లాడలేదు. పొగడ్త అనేది నాశనం చేసే ఆయుధం. నిన్ను ప్రేమించేవాడు సత్యాన్ని చెప్పి నిన్ను గాయపరిచినా కూడా అది నీకు మంచిదే. ఎల్లప్పుడూ ప్రేమతో కూడినటువంటి సత్యాన్ని చెప్పడానికి చూడు. నీవు గద్దించాలనుకున్న వ్యక్తి సిద్ధంగా లేనట్లయితే మరొక తరుణం కొరకు కనిపెట్టుకో, అప్పుడు అంగీకరిస్తాడు. పౌలు గారు ధనాశతో కూడి మాట్లాడడం లేదు. బోధకులకు ఇది గొప్ప శోధన. మన అవసరాల నిమిత్తం ఇతరులకు సూచన ప్రాయంగా కూడా చెప్పనవసరం లేదు. దేవునికి మన అవసరతలన్నీ కూడా తెలుసు కాబట్టి ఆయన సంరక్షిస్తాడు. ఇలాంటి గ్రహింపుతో మనం ఉండడము లాభదాయకం. అన్ని విషయాల్లో పరిశుద్ధంగా, నేరారోపణ లేని వారముగా మనలను మనం సిద్ధపరచుకోవడం అనేది ఇంకా లాభదాయకం. అన్నిటికంటే కూడా గొప్ప లాభదాయకమైనది ఆత్మలను సంపాదించుట. అలాంటి కృపాధన్యత దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.